తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రేపు శాసనసభలో బల పరీక్షను ఎదుర్కొనున్నారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు గాను అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ కూటమి బలం ప్రస్తుతం 120కి చేరింది. అయితే టీవీకే తరపున ఒక్క ఓటు తేడాతో గెలిచిన తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపటి బల పరీక్షలో పాల్గొనకూడదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. డీఎంకే నేత పెరియ కరుప్పన్ పిటిషన్పై విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అన్నాడీఎంకేలో సివి షణ్ముగం వర్గం సీఎం విజయ్కి మద్దతు ప్రకటించడం తమిళ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. సివి షణ్ముగం వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. డీఎంకేతో అన్నాడీఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే తాము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని రాజకీయ పరిణామాలు విజయ్కి అనుకూలంగా ఉన్నా బల పరీక్ష సమయంలో ఏమైనా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ఆసక్తి కూడా నెలకొంది. మా బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, రేపే తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష. కావాల్సినంత బలమైతే విజయ్ టీవీకే పార్టీకి ఉంది. అయినా కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే టీవీకేకి రిజల్ట్స్ రోజు నుంచి కూడా తప్పట్లేదు. రేపు ఏం జరగబోతోంది? రేపు తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. విజయ్ టీవీకే పార్టీ అధినేత గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఈ మే 13వ తేదీలోపు బల నిరూపణ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రోజునే ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతానికి విజయ్కి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. టీవీకే పార్టీకి 108 స్థానాల్లో ఒక స్థానంలో 2 చోట్ల గెలిచారు కాబట్టి 107 సంఖ్యాబలం ఉంది. అలాగే వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ 4 స్థానాలు, అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ 2 స్థానాలు, అలాగే వీసీకే పార్టీ 2 స్థానాలు. వీరంతా కలిపి ముఖ్యంగా 120 వరకు కూడా సంఖ్యాబలం ఉంది. వీరికి తోడుగా అదనంగా ఏఐడిఎంకేలో చీలిక వర్గం సివి షణ్ముగం వర్గం 30 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ని ప్రజలు సీఎంగా కోరుకుంటున్నారు కాబట్టి అతనికే మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇప్పటికే. ముఖ్యంగా ఏఐడిఎంకే విప్ జారీ చేసి ఇటు వాళ్ళు ఓటింగ్కి సభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రేపు సభకు ఎంతమంది హాజరవుతారనేది కూడా ఇక్కడ ఈ బల నిరూపణ సందర్భంగా చాలా కీలక అంశంగా ఉండబోతోంది. అలాగే ఒక టీవీకే ఎమ్మెల్యే ముఖ్యంగా ఓటింగ్లో పాల్గొనొద్దు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా తిరుపత్తూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి శ్రీనివాస సేతుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు ఉదయం 10:30 గంటలకి విచారణ జరుపుతామని చెప్పి సిజేఐ ధర్మాసనం చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకి విచారణ తర్వాత, సుప్రీంకోర్టులో విచారణ తర్వాత అతను ఇటు తన ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతుంది, తనకు ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ తరువాతే ఈ బల ప్రదర్శనకు సంబంధించి బల నిరూపణకు సంబంధించి అసెంబ్లీలో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు 9:30 గంటలకి ఇటు స్పీకర్ ప్రభాకర్ నేతృత్వంలో ఈ బల నిరూపణ పరీక్ష అనేది జరగబోతోంది అసెంబ్లీ వేదికగా కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత ఇటు బల నిరూపణ జరిగే అవకాశం ఉంది. కావాల్సిన సంఖ్యాబలం అయితే ఉంది విజయ్కి. ఇటు ఇప్పటికే వామపక్షాలు అలాగే ఇండియన్ ముస్లిం లీగ్తో పాటుగా ఇటు వీసీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేరేందుకు 5 ఎమ్మెల్యేల మద్దతుతో ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా బయట నుంచి ఇటు మిగతా వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. వీరితో పాటుగా అన్నాడీఎంకే చీలిక వర్గం కూడా ఇప్పుడు మద్దతు ప్రకటిస్తుండడంతో రేపటి అసెంబ్లీలో బల నిరూపణకి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా విజయ్కి లేదు. కాసేపటి క్రితమే ఏఐడిఎంకే చీలిక వర్గంతో కూడా విజయ్ భేటీ అవ్వడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా డిఎంకేతో కలిసి ఏఐడిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకి, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ముఖ్యంగా కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. ఇవి ఏఐడిఎంకే సిద్ధాంతాలకు విరుద్ధంగా వచ్చిన ప్రతిపాదన కాబట్టి పళనిస్వామి వర్గాన్ని వ్యతిరేకిస్తూ ఏఐడిఎంకేలో ఉన్న ఈ సివి షణ్ముగం కానీ, వేలుమణి కానీ వీరంతా కూడా ఏఐడిఎంకే నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తాము ఏ కూటమిలో లేమని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా, మంత్రివర్గంలో చేరతారా, ఏం జరగబోతుందనేది ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఇటు టీవీకేకి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యేందుకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిని వదిలి మొదట ప్రభుత్వ ఏర్పాట్లకి ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఏఐడిఎంకేలో చీలిక వర్గం కూడా మేము ఏ కూటమిలో లేవు, మాకు బీజేపీ కూటమిలో లేవని చెప్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రభుత్వంలో విజయ్ ముఖ్యంగా చేర్చుకుంటారా అన్నది ఇక్కడ ఉత్కంఠగా మారింది. రేపటికి ఈ పరిణామాలు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సభలో
ఎవరెవరు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు అన్న అంశాల మీద ఆధారపడి నెక్స్ట్ రాజకీయ పరిణామాలు ఇటు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అలాగే విజయ్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఉచిత విద్యుత్కి సంబంధించి 200 యూనిట్లు మొదటి ఫైల్ పైన సంతకం చేయడం, అలాగే మహిళా భద్రతకు సంబంధించి ప్రత్యేక టీమ్స్ని, అలాగే డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశిస్తూ ఈరోజు 717 ముఖ్యంగా బార్లు అలాగే వైన్ షాపులు ఎక్కడైతే గుళ్ళు బళ్ళు వీటికి దగ్గరగా ఉన్న 1/2 కిలోమీటర్ రేడియస్లో వాటిని తొలగించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పక్క పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. పొలిటికల్గా రాజకీయంగా పార్టీ అలాగే ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ గోపీకృష్ణ.